బిగ్ బాస్ సీజన్ 9 నాలుగో వారం వీకెండ్ ఎపిసోడ్స్ అన్ని నిన్న కంప్లీట్ అవ్వడంతో మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటికి వచ్చారు. ఇక ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ బిగ్ బాస్ బాజ్లో శివాజీ గారితో మాట్లాడాల్సి ఉంటుంది. ఇక శివాజీ గారికి దగ్గరికి రాగానే, ఏంటి హరీష్ గారు, మీరు ఎలిమినేట్ అవుతారని ఊహించారా అంటే, అసలు ఊహించలేదు. అంటే ఎలిమినేట్ అయ్యేవాడిని, కానీ ఇంత త్వరగా అవుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు. గేమ్ ఆడకపోతేనే హౌస్లో ఎక్కువ రోజులు ఉంటామేమో అని అనిపిస్తుంది సార్ అని సమాధానం చెప్తాడట. ఎందుకు అలా అనుకుంటున్నావు, ఇప్పుడు నామినేట్ అయిన కంటెస్టెంట్‌లో గేమ్ ఆడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని శివాజీ గారు ప్రశ్నిస్తే, నాకంటే ఫ్లోరా గారు ఎప్పుడూ గేమ్ ఆడరు. అలా అని ఎవరితో మాట్లాడరు. కనీసం గొడవలు కూడా ఆడరు. మరి ఏది ఆడనప్పుడు హౌస్‌లో ఎందుకు ఉంచుతున్నారు జనాలనేది నాకు తెలియట్లేదు అంటూ మాస్క్ మ్యాన్ సమాధానం చెప్తాడట. అయితే హౌస్‌లో నువ్వు ఆడిన లత్కోర్ ఆటలు వల్ల ఏమో అంటూ ఇక శివాజీ గారు ఆ వర్డ్‌నైతే తీస్తారు. అంటే గత వారం నాగార్జున గారు మాట్లాడిన మాటను ఈ వారం శివాజీ గారు మాట్లాడుతా ఉంటారు. ఆ తర్వాత హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌లో తనూజ పై నీ ఒపీనియన్ ఏంటి అని అడగ్గా, తనూజ చాలా స్ట్రాటజీ ప్లే చేసి ఆడే అమ్మాయి అంటూ సమాధానం చెప్తాడు. అలానే ఇతరుల కోసం ఆమె స్టాండ్ తీసుకునే విధానం నాకు చాలా బాగా నచ్చుతుంది. మనతో గొడవ జరిగినా సరే ఆ తర్వాత ఆ గొడవల్ని మర్చిపోయి మళ్ళీ చాలా సాఫ్ట్‌గా మాట్లాడతారు. నాతో కుకింగ్ డిపార్ట్మెంట్‌లో మానిటర్‌గా ఉన్నప్పుడు కూడా నాకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉండేవారు అంటూ తనూజ కోసం చాలా పాజిటివ్ వేగా చెప్పారు. ఇక తనూజ టాప్ 5 వరకు వెళ్తుందనుకుంటున్నారా అంటే ఖచ్చితంగా వెళ్తుంది. హౌస్‌లో ద పర్ఫెక్ట్ ప్లేయర్ అంటే తనే అని చెప్తాను. ఆట ఆడడం ఒక్కటే కాదు, ఆట ఆడుతూ ఇతరుల కోసం ఆలోచించడం చాలా గొప్ప. సో, తనూజ ఆ విషయంలో చాలా గ్రేట్ అనిపిస్తూ ఉంటుంది అంటూ మాస్క్ మ్యాన్ తనూజ కోసం చాలా పాజిటివ్‌గా మాట్లాడారట. ఇక మరి తనూజ చాలా క్లోజ్‌గా భరణి గారిని నాన్న, నాన్న అని పిలుస్తుంది కదా! మరి భరణి గారిపై మీ ఒపీనియన్ ఏంటి అని అడగ్గా, భరణి గారు మాస్క్ వేసుకునే మనిషి. ఇక నేను మాస్క్ మ్యాన్ అన్నట్టు ఆయన మాస్క్ వేసుకునే మనిషి అనమాట. ఒక ముసుగనేది ఎప్పుడో ఒక సిట్యుయేషన్ బట్టి ఓపెన్ చేస్తా ఉంటాడాయన. అలానే చాలా సేఫ్ ప్లేయర్ అనిపిస్తూ ఉంటది. ఇక తనుజ తనని నాన్న, నాన్న అంటూ ఉంటుంది గానీ, తనుజతో కూడా ఆయన అంటే ముసుగు వేసుకొని ఆట ఆడతాడేమో అని నాకనిపిస్తూ ఉంటది. సేఫ్ గేమ్ అనేది బిగ్ బాస్‌లో అస్సలు పనిచేయదు అంటూ శివాజీ గారికి ఆన్సర్ చెప్తాడు. ఏదైనా మన రియాలిటీ ద్వారా ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది సార్. ఇక భరణి గారికి అయితే అలా లేదు. అలానే ఒకవేళ కంటిన్యూ అయితే మాత్రం నాలా మీతో ఇప్పుడు ఇలా ఇంటర్వ్యూలో ఉంటారు ఖచ్చితంగా ఒక 2, 3 వీక్స్ తర్వాత అంటూ భరణి గారి కోసం కూడా సమాధానం చెప్పారట మాస్క్ మ్యాన్. అయితే ఇక తనూజ కోసం మాత్రం చాలా పాజిటివ్‌గా మాట్లాడారట. మరి హరిత హరీష్ గారు మాట్లాడిన ఈ టాపిక్స్‌పై మీ ఫీలింగ్ ఏంటనేది కామెంట్స్‌లో చెప్పండి.